తిరుపతి డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో నగరిలో నిరసన ర్యాలీ చేపట్టారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్న ఈ ఆందోళనలో డిఎస్సి పేపర్ లీక్, ఉద్యోగాల విక్రయాలు, నకిలీ సర్టిఫికెట్ల అంశాలపై రోజా తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు రోజా. డిఎస్సి వ్యవహారంపై సిబిఐ దర్యాప్తుకు సీఎం చంద్రబాబు ఎందుకు ఆదేశించడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో మెగా డిఎస్సిలో జరిగిన పేపర్ లీకేజ్, దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఇచ్చిన విధానము, అలాగే అర్హులైన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వకుండా, రాత పరీక్ష లేకుండా లక్షలాది డబ్బు దోచుకొని ఉద్యోగం ఇచ్చిన విధానంపై డిఎస్సి అభ్యర్థులు చేపట్టిన ఈ యొక్క మెగా డిఎస్సి మీద సిబిఐ విచారణ జరగాలి. ఈ పేపర్ లీకేజ్ ని, అలాగే దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాన్ని ఇచ్చిన లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. అలాగే అర్హులైన వారికి మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చే విధంగా వారు చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి అభ్యర్థులకి అందరికీ సపోర్టివ్గా చాలా రోజులుగా మరి అండగా నిలబడుతూ ర్యాలీలు, నిరాహార దీక్షలు, అలాగే టౌన్ హాల్ మీటింగ్లు పెట్టి ప్రభుత్వానికి చేరవేస్తున్నాం. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ చీమ కుట్టినట్టు కూడా లేదనడానికి నిదర్శనం. ఈరోజు బాధ్యతతో విద్యాశాఖ మంత్రి ఆయన మీద వస్తున్న అలిగేషన్స్ కి ప్రెస్ మీట్ పెట్టి సమాధానాలు చెప్పాల్సింది పోయి పోలీసులతో, తెలుగుదేశం పార్టీ గూండాలతో ఈరోజు ప్రశాంతంగా ఉద్యమం చేస్తున్న అందరి మీద. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్.